ప్రేమ ఇందులో ఓ పసితనం ఉంటుంది, ఓ పిచ్చితనం ఉంటుంది, ఓ అమాయకత్వం ఉంటుంది. అన్నింటికీ మించి ఆ ప్రేమ మీద నమ్మకం ఉంటుంది, అమలమైన ఎదురు చూపుంటుంది. నేను నీకోసం తప్పకుండా తిరిగి వస్తాను. నా కోసం వేచి ఉంటావా? మన ప్రేమ మీద ఒట్టు, నేను మళ్ళీ తిరిగి వస్తాను. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రండి కూర్చోండి. మీ వైఫ్ ఎలా ఉన్నారు? చాలా బాగుంది సార్. మీకు మరీ మరీ థ్యాంక్స్ చెప్పిందండి. అయ్యో సార్, చిన్న రిక్వెస్ట్. చెప్పండి సార్. మీరు మా ఇంటికి భోజనానికి రావాలి. అయ్యో అదేం వద్దు మాస్టర్. సార్, చిన్న ప్రాబ్లం వస్తే మన తెలిసిన మనుషులే చూడని రోజులు సార్. ఒక్క ఫోన్ కాల్తో మా ప్రాబ్లం క్లియర్ చేశారు సార్. సార్, మీలాంటి మంచి మనుషులు ఉండరు సార్. సార్, మీరు ఎదురు చూసే మనిషి తప్పక మీకు దొరుకుతుంది సార్. సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, వస్తాను సార్. ఓకే సార్. వీడేంటి తేడాగా ఉన్నాడు? చూస్తే చాలా చిన్నవాళ్ళలాగున్నావు. చనిపోవడానికి బాధే వచ్చిందిరా నీకు? మా ఇంట్లో తెలియకుండా బెట్టింగులు కాసి అప్పుల పాలైపోయాను. వాళ్ళందరూ మా ఇంటి మీదకి గొడవకొస్తున్నారు. నా వల్ల మా అమ్మ నాన్న చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా తప్పు చేసింది నేనే శిక్ష అనుభవించాలి.
బుద్ధుందా నీకు? చస్తా అంటున్నావు. చావొకటి పరిష్కారం కాదు. కేవలం అప్పులైతే చనిపోవాలంటే ఈ భూమి మీద ఎవరు మిగిలరు. ఎవడో ఒకడు ఏదో ఒక సమయంలో అప్పు చేసి తీరుతాడు. నా ప్రాబ్లం అప్పులు ఒక్కటే కాదు, నా బాధ అంతా నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, ఆ పిల్ల నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మీ కుర్రాళ్ళందరికీ ఈ జబ్బేంట్రా? పిల్ల పోయింది, ప్రేమ చచ్చిందని ఈ చావు డైలాగ్ చెప్తారేంట్రా? చావడానికి క్యూ కడతారేంట్రా మీరు? ఎవర్రా చెప్పింది? ప్రేమలో ఫెయిల్ అయితే చావమని ఎవరు చెప్పారా మీకు? అదిగో ఆ పెద్ద ఆయన్ని చూడరా. ప్రేమ అంటూ తిరిగే మీలాంటి కుర్రాళ్ళందరికీ ఆయన ఒక ఆదర్శం రా. ఒక అమ్మాయి ప్రేమ కోసం, ఆమె తిరిగి వస్తానన్న మాట కోసం 25 సంవత్సరాల 3 నెలల 11 రోజుల నుండి నిరీక్షించి చూస్తున్నాడు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, వచ్చే ట్రైను, వెళ్ళే ట్రైను, ప్లాట్ఫారం మీద మోపే ప్రతి పాదాన్ని వెతుక్కుంటుంది తన కన్ను. తన కోసం వచ్చే మువ్వల సవ్వడి కోసం. ఎవరు సార్ ఆయన? ఏంటి ఆయన కథ? ఇదే స్టేషన్లో వారి పరిచయం మొదలయ్యింది. కొద్ది రోజులకే పరిచయం ప్రేమగా మారింది. ఆమె గమనం వేరయుండొచ్చు, ఆమె వెళ్లాల్సిన గమ్యము వేరయుండొచ్చు, కానీ ఆమె జీవన ప్రయాణం మాత్రం ఈయనతో చెయ్యాలని ఆశపడింది. అయినా ఆమె చెప్పుకోలేని బాధ్యతలు ఆమెను తన గమ్యం వైపే బలవంతంగా నడిపించి ఉండొచ్చు. చెప్పినా వినని నా ప్రేమ ప్రవాహమై నీ కోసం సాగింది. వద్దన్నా కూడా నా హృదయం భావుకత్వమై నీ వెంటే నడిచింది. ఏ అక్షరం రాసినా అది పదే పదే నీ పేరవుతుంది. సత్య, నిజంగానే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యో, ప్రాణం ఇమ్మంటావా చెప్పు. నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా కుటుంబం గురించి ఎప్పుడూ నువ్వు నన్ను అడగొద్దు. నేను మా ఊరు తప్పక వెళ్ళాల్సి ఉంది. నా కోసం కూడా నువ్వు నన్ను వెతకొద్దు. మన ప్రేమ మీద ఒట్టు. నా అంతట నేనే మళ్ళీ తిరిగి వస్తాను. నా కోసం నువ్వు ఎదురు చూస్తావు కదూ? తప్పకుండా. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఎప్పుడని చెప్పలేను, కానీ తప్పకుండా నీకోసమైతే తిరిగి వస్తాను. వారి ప్రేమలో ఆనందముంది, వారి ప్రేమలో పవిత్రతుంది, వారి ప్రేమలో వెలుగుల పండగుంది. అలాగే వారి ప్రేమలో ఓ అమావాస్య కూడా ఉంది. అది వారి ప్రేమను చీకట్లో కమ్మేసింది. తిరిగి దీపావళి కోసం ఎదురు చూస్తోంది వారి ప్రేమ. కాలమంతా కలిసి మనసుకు 30 వసంతాలు నీ ఎదురు చూపులు. గుండెనంతా తడిమి తాపకాలే కలిపితే 100 యుగాలు నీ ప్రేమ కరుణా. ప్రేమ అగ్ని అయితేనే కాలిన బూడిదవుతా. నీ జాడే శాంతి అయినా నేనవుతా. నీ రూప దూరమైనా నీ స్నేహం చేరువైనా. ఈయన ప్రయాణం మాత్రం
తన పయనాన్ని కొనసాగిస్తూనే రోజుకు 2 రైళ్లాగే ఈ చిన్న స్టేషన్లో ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు, ఆమెతోనే కలిసి ప్రయాణం చేయడానికి. ఇదే ఆయన కథ, గొప్ప ప్రేమ కథ. ప్రేమ అంటే దక్కించుకోవడం కాదు, ఒక మనసును అర్థం చేసుకోవడం, ఒక మాట మీద జీవించడం. అదే ఆయన చేసింది, అదే ఆయన జీవితం, అదే అమలం. వాహ్, గ్రేట్ సార్ ఆయన. అయితే ఆయన కథ వేరు, నా కథ వేరు. ఆయనకి ఆవిడ వస్తారన్న హోప్ ఉంది కనుక ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాడు. నా జీవితంలో ఏ హోప్ లేదు, అయినా నేను దేనికోసం వెయిట్ చేయాలి? ఆయన కథ నీ కథ ఒకటని చెప్పను నేను. ఆయన కథలో నువ్వు అర్థం చేసుకోవాల్సింది తను ప్రేమించే మనిషి కోసమే. అంత వెయిట్ చేస్తున్నప్పుడు ఇది నీ ప్రాణం, నీ జీవితం. నీవు ఎంతో ఓర్పుతో ఎదురు చూడాలి. నీ లైఫ్ కోసం, నీ సక్సెస్ కోసం. ఆయన కథలో ప్రేమకు దూరమయ్యాడు. తన ప్రేమ తిరిగి వస్తుందని ఎదురు చూస్తున్నాడు. నీ కథలో నువ్వు నమ్మకాన్ని కోల్పోయావు. తిరిగి సాధించడానికి ప్రయత్నం చెయ్యి. ఓర్పుతో పోరాడు. గెలుపు కోసం ఎదురుచూడు. ఆయన ఎదురుచూపులో ముగింపు ఉంది. నీ ఎదురుచూపులో ఆరంభం ఉంది. అర్థం చేసుకో, ముందుకు సాగిపో. ప్రేమించడం అంటే ప్రేమను పంచడం, చావటమో చంపటమో ప్రేమ కానే కాదు. ఇది నీ జీవితం, నీవు మలుచుకోవాలి. శ్వాసలో